హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం. మహాలక్ష్మి పూజ. ఈ లక్ష్మీదేవి పూజ మనం మంగళకర వస్తువులతో చేసుకుంటాం కదండి. ఈ మంగళకరమైన వస్తువులు ప్రతిసారి పూజ అనేది చేసుకుంటాం కదా. ఆ తర్వాత వాటిని ఎలా శుభ్రపరచాలి, ఏం చేయాలని మీకు ఈ వీడియోలో చెప్తామని వీడియో చేస్తున్నానండి. ఈ విధంగా వెండి పువ్వులు, అలాగే రూపాయి కాసులు, చిట్టి గాజులు, తామర విత్తనాలు ఇవన్నీ పెట్టి మనం అష్టోత్తరాలు చదువుకొని పూజ అనేది చేసుకోమని ముందు వీడియోలో చెప్పాను కదండి. ఇదిగోండి పౌర్ణమి చంద్రుడు. చిన్న క్లిప్ మీకు చూపిద్దామని వీడియో అనేది తీశాను. పౌర్ణమి రోజు నిండు చంద్రుడు భలే ఉన్నాడు కదండి చూడడానికి. అలాగే పూజలోకి వస్తే ఈ వెండి పువ్వులు, ఈ రూపాయి కాసులు, ఈ చిట్టి గాజులు, ఈ తామర విత్తనాలు ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత అవన్నీ చక్కగా మంగళవారం, శుక్రవారం అయితే తీయకూడదండి. మిగిలిన రోజులు తీసి పక్కన అంతా శుభ్రం చేసుకొని వాటిని ఏంటంటే ఒక గిన్నెలోని పాలు అనేవి వేసి, పాలులోని కొంచెం పసుపు, చిన్న జవ్వాదు, చిన్న పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఒకసారి ఇట్లా కడుక్కొని తీసేయాలి. అలాగే ఆ తర్వాత వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకొని అన్నింటినీ చక్కగా ఒక శుభ్రమైన క్లాత్తోని తుడుచుకొని పక్కన నీళ్ళన్నీ పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి నెల మనం చేసుకుంటాం కదండి పూజ. కాబట్టి మనం ప్రతి నెల కొత్త కొత్త వస్తువులు తెచ్చి చేసుకోలేము. కాబట్టి ఇదే వస్తువులు శుభ్రపరచుకొని చేసుకోవచ్చు. అందుకని ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి ఈ మంగళకరమైన వస్తువుల్ని చక్కగా పూజ అనేది చేసుకొని ఈ విధంగా శుభ్రమైనది చేసుకుంటే మనకి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. బాయ్.